చంపేశారు కదే రాక్షసులారా. చచ్చిందా బతికిందని? బతికే ఉందక్క. నువ్వెలా చెప్తున్నావే? చచ్చుంటే మనతో చెప్పేది కదక్క. ఏమని? నేను చచ్చాను. చంపేస్తాను నిన్ను. హలో హలో డాక్టర్. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? డోంట్ వర్రీ, ప్రాణానికేం ప్రమాదం లేదు. అమ్మయ్యా. వేదవ ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత. మా అత్తయ్య గారికి ఎలా ఉందో చెప్పమంటే ప్రాణాల గురించి చెప్తారేంటి? అమ్మా మేధావి, నేను చెప్పింది కూడా ఈవిడ ఆరోగ్యం గురించే. ఆమె మాట్లాడలేదు, నడవలేదు, చేతులు కదపలేదు, వినగలదు, చూడగలదు. సో కొన్నాళ్ల పాటు ఇలా కుర్చీలో ఫిక్స్ అయిపోవాల్సిందే. అంటే మా అమ్మ లేచి తిరగలేదా డాక్టర్? కనీసం ఒక నెల రోజులైనా రెస్ట్ తీసుకోవాల్సిందే. మరి మాట డాక్టర్? మందులు రాశాను కదా, అవి వాడండి. ఒక నెల రోజుల్లో మాట వస్తుంది. థ్యాంక్స్ డాక్టర్. ఓకే, ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. మీరు బయలుదేరండి. టేక్ కేర్. ఉంటాను. అలాగే. ఓసే పాపాత్మరాలా, మా అమ్మని ఎందుకు పనికి రాకుండా చేసేవే? అయ్యో, ఎవరు చెప్పారండి మీకు పనికిరాదని? ఒకప్పటికంటే ఇప్పుడే బాగా పనికొస్తుంది. సెవెన్లో పడుంటే నేను ఎందుకు పనికొస్తానే? ఎందుకు పనికొస్తుంది? అయ్యో, మీ అమ్మగారి అనారోగ్యం వల్ల కలిగే ఉపయోగాలేమిటో చూడండి, చూసి ఆనందించండి. ఇప్పుడే వస్తా. టెట్టడాయ్. అత్తయ్య గారు, ఒకసారి నోరు తెరవండమ్మా. ఆ అని. చూసావా ఎలా తోముతుందో? దాన్ని మాత్రం భలే పని చేయిస్తున్నావక్క. దాంతో పని చేయిస్తే మనకేం వస్తుంది? అదే దాని కాలో చెయ్యో విరగ్గొట్టి హాస్పిటల్లో పడేస్తే ఆ పంతులు గారి డబ్బులు మొత్తం వస్తాయి. కరెక్ట్. అందుకే మన దారికి అడ్డు రాకుండా ఆ ముసలిదాన్ని కుర్చీలో కూర్చోబెట్టాను. ఇక మన్ని ఆపేవాళ్లే లేరు. అవునక్క, మరి ఇప్పుడే దాన్ని ఏం చేయబోతున్నావు? చెప్పని, అది చేసి చూపిస్తా. అమ్మ గీత, తోమింది చాలమ్మా, వచ్చి ఇల్లంతా ఊడు అమ్మా. అలాగేనండి. ఈ నూనె పొయ్యడం, ఆ గీత రావడం, మెట్ల మీద కాలు పెట్టడం, జారి కింద దొర్లడం.
కాలో చెయ్యో విరగటం, హాస్పిటల్లో చేర్చడం. ఓసి పాపాత్ములారా, మీరు చేసే దుర్మార్గ పనులు చూస్తుంటే ఇప్పుడు లేచి అమ్మట్ల మించి మిమ్మల్ని నెట్టేయాలనుందే. కానీ ఏం చేస్తాం, అంత నా కర్మ. ఆ, దా పదక్క. హ్మ్? పా. ఏంటి ముసలి అలా చూస్తున్నావు? ఓ, నీ మనవరాల్ని పడేయడానికి ప్లాన్ చేయడం చూసావా? హ, అయినా చూసేం చేస్తావులే, చెడిపోయిన టేబుల్ ఫ్యాన్ల తలకాయ ఊపడం తప్ప. మిమ్మల్ని వదల్ని. ఇవాళ కాకపోతే రేపైనా మీ పైన పగ తీర్చుకుంటా. నేను లేచాను, మీరు చచ్చారే. ఏంటి ఆ చూపేంటి, కొడతావా? నీ మనవరాలకి స్కెచ్ పెట్టావని చంపేయాలనిపిస్తుందా? ఏ అనసూయ, నిన్నటిదాకా టైం నీది, ఇప్పుడు మాది. నోరు మూసుకుని పడుండు, ఒక ముద్ద పడేస్తాం. లేదనుకో కుర్చీ ఎక్కించిన ఈ చేతులతోనే పాడెక్కించేస్తాం. జాగ్రత్త. అమ్మా అక్క, కళ్ళు కనిపించట్లేదా? ఒకవైపు తుడుస్తుంటే నువ్వు తొక్కుకుంటూ వస్తావే. అయ్యో చూడలేదు చెల్లి, ఈసారి చూసుకుని వస్తానే. తుడుస్తుంటే మళ్ళీ తొక్కుతావేంటక్క? అయ్యో, వీళ్ళు కావాలని ఏడిపిస్తున్నారే. లాగి 4 పీకవి ఆ మేకప్ దాన్ని. అర్రే, సరిగ్గా తొక్కలేదని ఫీల్ అవుతున్నావా చెల్లి? సరే, ఈసారి కరెక్ట్గా తొక్కుతాను చూడు, ఓకేనా? అయ్యో పండు, అయ్యో పండక్క,